నమస్కారం, ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో బెల్లంపల్లి నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధుల ద్వారా 50 కోట్ల రూపాయలతో సర్వే నంబర్ 170లో 354 ఎకరాల స్థలం కేటాయించి అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శిలాఫలకాలు ప్రారంభించిన నేటి వరకు వ్యాపారులు ముందుకు రాకపోవడంతో పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం గడిచినా రాష్ట్ర ప్రభుత్వం గాని ఎమ్మెల్యే దృష్టి సారించి పరిశ్రమల ఏర్పాటు చేయలేకపోవడంతో నిరుద్యోగ యువత పట్టణాలకు వలసలు పోవడం జరుగుతున్నది. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇక్కడ ఉన్న యువతకు ఉద్యోగ ఉపాధి కల్పించేందుకు కృషి చేయాలని ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ పై మా ప్రతినిధి నవీన్ పూర్తి వివరాలు అందిస్తారు. బెల్లంపల్లి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఫుడ్ జోన్ ప్రాసెసింగ్ జోన్కు 2 ఏళ్ల క్రితం కోట్ల రూపాయలు వెచ్చించిన శంకుస్థాపనలకు మాత్రమే పరిమితమైంది. యువతకు ఉపాధి కల్పించేందుకు నేటి పాలక ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కాలం గడిచిన నేటికి ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయకపోవడం నిరుద్యోగ యువత పట్టణాలకు వలసలు పోవడం ఆనవాయితీగా మారింది. 365 ఎకరాలలో రోడ్లు, సెంట్రల్ లైటింగ్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఫుడ్ జోన్ ప్రాసెసింగ్ జోన్కు నేటికి నిరుపయోగంగానే ఉన్నది. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి పరిశ్రమను ఏర్పాటు చేస్తే నిరుద్యోగ యువతకు ఉపయోగకరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు సంతోష్ ఇక్కడ ఉన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ గురించి వివరాల్లో తెలుసుకుందాం. గత 2.5 సంవత్సరాల క్రితం సుమారుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కల్వకుంట్ల రామారావు గారు వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారుగా 350 ఎకరాల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్. ఇది అర్బన్ డెవలప్మెంట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఈ ఏరియాను డెవలప్ చేయడం జరిగింది. దాదాపుగా పూర్తి వసతులు రెడీ అయి ఉన్నాయి. రోడ్లు కావచ్చు, విద్యుత్ కావచ్చు, నాలాలు కావచ్చు, అన్నీ రెడీ అయి ఉండి ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఈ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు ఎందుకు ముందుకు రావడం లేదు. ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు ఇందులో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏదైతే ఫ్యాక్టరీలు పెడతామని చెప్పి రిజిస్టర్ చేసుకున్నారో వారిని వెంటనే ఫోర్స్ చేసి ఇక్కడ ఆ సంస్థలు ఇక్కడ నెలకొల్పడం వల్ల బెల్లంపల్లి నియోజకవర్గంలో ఉన్న యువకులందరికీ వాళ్ళకు కావాల్సిన బతకడానికి బతుకుదెరువు దొరుకుతుంది. బతుకుదెరువు లేక ఇక్కడ నుంచి హైదరాబాద్కు పోతున్నారు, మంచిర్యాల పోతున్నారు. 8,000 10,000 రూపాయలు డిగ్రీలు పీజీలు చేసిన పిల్లలు నీ జీతం ఎంతరా తమ్ముడు అంటే 10,000 అన్నా అని చెప్పి మంచిర్యాలకు బస్సు పోయి పొద్దుగాల పోయి రాత్రి వస్తున్నారు. అంత దుస్థితి అవసరమా బెల్లంపల్లి నియోజకవర్గంలో యువకులకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాము. 1,000 కోట్ల అధిపతి అయినటువంటి మన స్థానిక ఎమ్మెల్యే ఇంత పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను ఎందుకు పట్టించుకోవడం లేదు? బెల్లంపల్లి నియోజకవర్గానికి ఎంతో ఉపయోగపడుతుంది. 1000 మందికి ఉపాధి కల్పించాల్సిన ఇంత పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ను నిర్లక్ష్యం చేయడము చాలా బాధాకరం. వెంటనే ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే కళ్ళు తెరిచి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో ఏదైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరూ వెంటనే వచ్చి ఇక్కడ వీటిని నెలకొల్పి ఇక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాద ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ యాప్ బృందాలు చురుగ్గా సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘటనా స్థలాన్ని సందర్శించారు. సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా అన్నదాన బకుళామాత పనులను స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు, మండల పార్టీ అధ్యక్షులు కూసుంపూడి రామకృష్ణరాజు, ముద్దునూరి వెంకటరాజు, ఆలయ కార్యనిర్వహణ అధికారి నల్లం సూర్యచంద్రరావు మరియు మండల పార్టీ నాయకులు పర్యవేక్షించారు. అంటే సాంబార్ అయ్యి ఈ బయటనే టేస్ట్ వస్తుందంటే ఇదేనంటే కేజీ 3 రూపాయలు ఆఫ్ఘన్ రెండు కలిపి 10 నెలల్లో సాంబార్ ఓన్లీ సాంబార్ ఉంటుంది. తర్వాత కర్రీస్ అన్ని వస్తుందండి. స్టీమ్ అక్కడ విమాన ప్రమాదం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. I'm totally shaken by the incident that has happened today near Ahmedabad airport. Very tragic and very, very horrific. And even till now, I have to say I'm in a state of shock. When the event happened, I was in Vijayawada doing the review of that airport and attending one state program. But the moment I got to know this incident happened, I wanted to be here physically at the site, try to find out more about what happened and what needs to be done. And also Honorable PM has called me and also told me to be there at the site and also look into the operations which is going on right now. And right now, if you ask me, I can only think about the passengers, their families, what they might be going through, and especially the civilians also who are there near the crash site. A lot of relief effort has been done already, right from Indian Army, NDRF, state police, medical departments, including aviation concerned departments. Everyone has attended immediately. The fire department, to the best of their abilities, they have been functioning here and doing the rescue operations. And we still have to find out the numbers. I don't want to put any wrong numbers to you, so we still have to go through the numbers. And my condolences, my prayers, my thoughts with the families of the bereaved. And we are trying to extend all the help that can be done. And even our Honorable Home Minister is also coming to inspect the site right now. He will be coming here. We'll go through another round of inspection. We'll talk to some of the people who are here and all the teams that are here. And then we are having one meeting at the Circuit House. Circuit House? Annex. So we'll be discussing some more things there. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా ఘోర విమాన ప్రమాదంలో మృతి చెందిన వారికి వాడపల్లిలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు శుక్రవారం నివాళులర్పించి తీవ్ర సంతాపం తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విమాన ప్రమాదం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు సంఘటన తలుచుకుంటుందనే మాటలు రావట్లేదు.
చాలా దారుణమైన సంఘటన జరిగింది. క్షణాల్లో విమానం టేకాఫ్ అయిన నిమిషం లోపలనే ప్రమాదానికి గురి కావడం, ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి ఒక్కరి మినహా అందరూ కూడా అసలు బాసడం, దానికి తోడుగా అది వెళ్ళి ఇంకా మెడికల్ కాలేజీ హాస్టల్ మీద క్రాష్ అవడం, అందులో భోజనాలు చేస్తున్నటువంటి మెడికోలు అంటే వైద్య విద్య అభ్యసిస్తున్న వారు దుర్మరణం పాల్గొనడం చాలా చాలా ఆదాకరమైన విషయం. బడిబాటలో భాగంగా ఈరోజు మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల చిట్టాపూర్లో అక్షరాభ్యాస కార్యక్రమంలో ముందుగా సరస్వతి పూజ చేసి మండల విద్యాశాఖ అధికారి విద్యార్థులకు శ్రీకారం పెట్టడం జరిగింది. పాఠశాలలలో శుక్రవారం విద్యార్థులతో సామూహిక అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తామన్నారు. ప్రధానోపాధ్యాయులు రామస్వామి, శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, గ్రామ అభివృద్ధి సభ్యులు సట్ల శ్రీనివాస్, ఎన్ రాజేశ్వర్ తల్లిదండ్రులు పాల్గొన్నారు. శ్రీ గురవే నమః. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠనిలయే సరస్వతి నమోస్తుతే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి. కాంగ్రెస్ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు బీఆర్ఎస్ నాయకుడు రాజీవ్ సాగర్. సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకల్లో ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ డ్రగ్స్ తీసుకున్నాడు అంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని బషీర్బాగ్లోని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్లో బీఆర్ఎస్ లీగల్ టీంతో కలిసి ఫిర్యాదు చేశారు. ఒక సోషల్ మీడియాలో ఈ విధంగా జరుగుతుంది చర్చ అని నాకు వాళ్ళు లింక్ పంపగానే నేను ఓపెన్ చేసి చూడగానే ఏం జరుగుతుందంటే మార్పు మొదలైందనే ఒక సోషల్ మీడియా హ్యాండిల్ ఆపన్న హస్తం అని కాంగ్రెస్ చేయి గుర్తు ముద్ర వేసిన కాంగ్రెస్ హ్యాండిల్లో నా పేరు మీద ఎందుకోసం అంటే మంగ్లీ గారు ఏదైతే మొన్న రాత్రి నుంచి జరుగుతూ ఉందో మంగ్లీ గారు ఇచ్చిన పార్టీలో నా విధంగానే ఒక వ్యక్తి అక్కడ నిలవడం జరిగింది. మీకు చూపిస్తా ఉన్నా ఇలాంటి ఫోటోను చూపించి ఈ ఫోటోను చూపించి ఇక్కడ హైట్ ఉన్న ఫోటోను చూపించి ఇది రాజీవ్ సాగర్ బీఆర్ఎస్ నాయకులు అక్కడ పార్టీలో అటెండ్ అయిన చెప్పి నిన్న సాయంత్రం నుంచి కాంగ్రెస్ వాళ్ళు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. నేను అది చూడగానే ఇమ్మీడియట్గా సాయంత్రం సైబర్ క్రైమ్ ఆఫీస్కి రావడం జరిగింది. వాళ్ళు కొన్ని చట్టాలు మేము ఇది తీసుకోము, పోలీసు మీరు ఖచ్చితంగా కోర్టు నుంచి రావాలి అని చెప్పడంతోనే ఎవరైతే మా మోహన్ రావు గారైనా మా భరత్ అన్న వాళ్ళ దగ్గర సంప్రదిస్తే మీరు ఖచ్చితంగా ఉదయం రండి, మనం ఏ విధంగా వాళ్ళు తీసుకోరో మన అడ్వకేట్ల ద్వారా మళ్ళీ కంప్లైంట్ ఇద్దామని రావడం చెప్తే నేను ఈరోజు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి గారు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అవినీతి గురించి కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యేలతో అవినీతిలో 2వ స్థానంలో ఉన్న బండారు సత్యానందరావు గారు మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో బండారు సత్యానందరావు, బండారు శ్రీనివాస్ కలిసి పెట్టిన అవినీతి పిరమిడ్ ఇసుక కొండలు చూస్తే ఎవరు అవినీతి చేస్తున్నారనేది ప్రజలకు తెలుస్తుంది అన్నారు. నిన్న అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రయాణంలో సుమారు 265 మంది మరి మృత్యువాత పడ్డం అనేటువంటిది విషాదకరమైన విషయం. మరి వారి కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి వ్యక్తపరుస్తూ, మరి ఏదైతే మొన్న ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినోత్సవం కార్యక్రమాన్ని చక్కగా ఈ రాష్ట్రంలో మరి ప్రజల పక్షాన్ని నిలబడి చేసి ఈ యొక్క ప్రభుత్వం యొక్క మెళ్ళ వంచి ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారి చేతే ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమాన్ని పాక్షికంగా అమలు చేయడం అనేటువంటిది ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి విజయంగా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఒత్తిడి మొన్న పొదిలి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు గుండె దడబట్టుకుని ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలను తాత్కాలికంగా అమలు చేస్తానని చెప్తున్నాడు. కానీ ఆయనకి సంక్షేమం మీద కానీ ఈ రాష్ట్ర ప్రజానీకం మీద కానీ ప్రేమ లేదన్న విషయం ఇవాళ వచ్చినటువంటి మరి ఫిగర్లు అంటే సుమారు 8,745 కోట్లు ఇస్తానని చెప్పడంతోనే అర్థమవుతుంది. కేవలం తల్లికి వందనం కూడా పాక్షికంగానే ఆయన అమలు చేస్తున్నారని మేము భావిస్తున్నాం. జగ్గంపేట గ్రామంలో నెహ్రూ నగర్ కాలనీలో మరియు గాండేపల్లి మండలం మురారి గ్రామంలో కార్డన్ సర్చ్, ఒక ముద్దాయి 5 లీటర్ల సారా, 400 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం. కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీహరిరాజు వారి సూచనలతో జగ్గంపేట ఇన్స్పెక్టర్ సిఐ వైఆర్కే, ఎస్ఐ జగ్గంపేట రఘునందన్, కిర్లంపూడి ఎస్ఐ సతీష్, గాండేపల్లి ఎస్ఐ యువి శివనాగబాబు గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారి మరియు సిబ్బందితో ఈరోజు జగ్గంపేట గ్రామంలో నెహ్రూ నగర్ కాలనీలో గాండేపల్లి మండలం మురారి గ్రామంలో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. కరీంనగర్ జిల్లా వీరవంక మండలం ఎల్బాక గ్రామంలో ముందుగానే డబ్బు చాటింపు చేసి భూభారతి రైతు సదస్సు ఎల్బాక గ్రామంలో నిర్వహించారు. రైతుల సమస్యలు ఉన్నవారు దరఖాస్తులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదితరులు పాల్గొన్నారు.
బంధన్ బ్యాంక్ పై కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ బంధన్ బ్యాంక్ మేనేజర్ పొన్నం మహేష్ అన్నారు. కాగజ్ నగర్లో బంధన్ బ్యాంక్ కస్టమర్ల దగ్గరికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారం వారం జమ అయ్యే పొదుపును కమిషన్ తీసుకుంటూ కస్టమర్ల అకౌంట్లలో నుండి డబ్బులు తీస్తూ బంధన్ బ్యాంక్ పై తప్పుడు ప్రచారం చేస్తూ బంధన్ బ్యాంక్ మూసివేస్తున్నారని, బంధన్ బ్యాంకులో జమ అయిన కస్టమర్ల పొదుపు డబ్బులన్నీ మళ్లీ కస్టమర్లకు తిరిగి బ్యాంకు చెల్లించదని, లేనిపోని అభాండాలు వేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కొందరు బంధన్ బ్యాంక్ కస్టమర్లు తప్పుడు ప్రచారం చేస్తున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఈ నెల 12న పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగిందన్నారు. ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకం గృహ విద్యుత్ వినియోగదారులు రాయితీతో ఇంటి మీద సోలార్ రూఫ్ టాప్ నిర్మాణాలపై గృహ విద్యుత్ వినియోగదారులకు అవగాహన కల్పించిన విద్యుత్ శాఖ అధికారులు కడప జిల్లా దువ్వూరు పట్టణంలోని బాండివారి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ అధికారులు గృహ విద్యుత్ వినియోగదారులకు ప్రధానమంత్రి సూర్యాఘర్ యోజన పథకంపై అవగాహన కల్పించారు. పట్టణ వినియోగదారులందరికీ కూడా నమస్కారాలు. మనము ఈ మైదుగూరు సబ్ డివిజన్ ఏరియాలో మేమంతా దూరులో అయితే కొద్దిగా అందరూ కూడా అవగాహన కల్పించుకొని నేను చెప్పేది ఏంటంటే రానున్న పరిస్థితుల్లో మనం ఇప్పుడే పెట్టుకున్నామంటే ఇప్పుడు నుంచే మనకెందుకు మీరే ఈ ఊర్లో మీరే అవగాహన తప్పింద లేదు. మా ఉద్దేశంలో ప్రముఖంగా మీది మీకు పెడతాం, మీరే ఉత్పత్తిదారు అవుతారు. రానున్న పరిస్థితుల్లో కరెంటు ఆగిపోయింది, పొద్దున పోయింది ఏముండదు ఇంకా అని ఒక మంచి ఆలోచనతో మాత్రమే ఇది ప్రమోట్ చేయడానికి విద్యుత్ డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం మధ్యలో పెట్టేసి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య మేము దీన్ని ప్రమోట్ చేస్తున్న వారధిగా ఉంటూ ప్రమోట్ చేస్తున్నాము. ఒక నెలలో తప్పకుండా దీన్ని పూర్తి రెక్టిఫై చేయాలని, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలని నేను ఆదేశాలు ఇచ్చినాను. దీన్ని నేను కొంచెం పర్సనల్ గా మైదుగూరు అండ్ దువ్వూరు ఈ 2 చోట్ల నెలలో ఈరోజు మన దువ్వూరు పట్టణంలో ప్రధానమంత్రి సూర్యాఘర్ స్కీమ్ని ప్రజలందరికీ ఈడ దువ్వూరు పట్టణంలో ప్రజలందరికీ అవగాహన సదస్సు కార్యక్రమము నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క వినియోగదారునికి నా నమస్కారాలు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే ఈ స్కీము మనకి 6 నెలల క్రితం అందుబాటులోకి వచ్చింది. 2 నెలల క్రితమే మనం ఈ దువ్వూరులో ఒక సదస్సు నిర్వహించాము. అదేవిధంగా ఇది 2వసారి దువ్వూరు పట్టణంలో ఈ యొక్క స్కీమ్ గురించి వివరంగా మీ యొక్క సందేహాలకి మేము జవాబు చెప్పడానికి ముందుకు వచ్చాము.